హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక అందరికీ షేర్ చేయడానికి కొంచెం డిఫరెంట్ కంటెంట్ వీడియో ఈ వీడియోలో అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చానని చెప్పుకోవచ్చు. అండ్ నా శారీ ఆల్రెడీ నేను మీకు షేర్ చేశాను. ఇంతకుముందు అయితే కనుక మనం మళ్ళీ కాటన్ శారీస్ పైన ఫ్లిప్కార్ట్ నుంచి 300 రూపీస్ రేంజ్లో అయితే కనుక మీకు ఒక వీడియో షేర్ చేశానండి. అందులో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ శారీ అనమాట. దీనిలోనే చెక్స్లో వస్తుంది. సమంత మ్యామ్ మా ఇంటి బంగారం మూవీలో వేసుకున్న శారీని కూడా నేను మీకు షేర్ చేశాను అనమాట. అది 1000 రూపీస్ వరకు అయితే కనుక ఉందండి. పైననే ఉంది, 1000 పైనే ఉంది. సో ఇదేంటంటే మనకి బడ్జెట్లో 300 రూపీస్ రేంజ్లో చక్కగా రన్నింగ్ బ్లౌజ్తో చాలా కుచ్చుళ్ళతో మంచి లెంత్తో 6 ఫీట్ హైట్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా అయితే కనుక కట్టుకోగలుగుతారు అనమాట. లైక్ ఈ లెంత్ కూడా మీకు అసలు తగ్గదండి. చాలా బాగుంటుంది, కన్వెంట్ ఉంటుంది, డీసెంట్ లుక్ అయితే ఉంటుంది. ఇది నా శారీ డీటెయిల్స్ మీకు నేను కామెంట్ బాక్స్లో శారీ యొక్క డీటెయిల్స్ని కూడా పిన్ చేసి పెడతాను. మీరు కావాలనుకుంటే కనుక తప్పకుండా చెక్అవుట్ చేయండి. సైడ్లో కూడా ఒక ఫోటో పెట్టేస్తాను. నా శారీ కట్టుకున్న తర్వాత లుక్ ఎలా ఉందనేది కూడా మీరు చెక్ చేయండి. ఇది నా శారీ అండి. జస్ట్ నేను నా దగ్గర ర్యాండమ్ బ్లౌజ్ దీనికి ఏదో బార్డర్కి సెట్టింగ్ ఉంటే అదే కాంట్రాస్ట్లో వేస్తాను కదా, మీకు తెలుసు కదా. సో అలా ఒక బ్లౌజ్ అయితే కనుక వేసుకున్నాను. యాక్చువల్గా నేను ఇది ఫ్యాబ్రిక్ మీషోలోనే తీసుకున్నాను, దాన్ని కుట్టించుకున్నాను. నేను మీకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాను, పేజ్ ఫాలో అయితే కనుక అప్డేట్స్ ఎప్పుడు మీకు అందుతూ ఉంటాయి అని. ఫ్యాబ్రిక్స్ వీడియో చేసినప్పుడు నాకు ఈ ఫ్యాబ్రిక్ నచ్చి పెట్టుకున్నాను. అలా కుట్టించుకున్నదే ఈ బ్లౌజ్. ఇప్పుడు ఉందో లేదో కూడా తెలియదండి. తీసుకుని నేను 1 year బ్యాక్ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్స్ కనుక ఒక్కొక్కటి చూసుకున్నట్లయితే, సో ఇప్పుడు కాలేజెస్ అంతా కూడా ఓపెన్ అయిపోయింది కదా. సో అందరూ కూడా మెయిన్గా జీన్స్ రిలేటెడ్గా ఎక్కువ చూస్తూ ఉంటారు. సో వన్స్ ఒకసారి జీన్స్ తీసుకున్నామంటే కొన్ని ఇయర్స్ పాటు ఉంటుంది మనతోని. కాబట్టి డిఫరెంట్ టాప్స్ లైక్ హాఫ్ టాప్స్, క్రాప్ టాప్స్ లైక్ డిఫరెంట్ వాటితో అయితే కనుక మనం వెస్ట్రన్ షర్ట్స్ లైక్ వీటన్నిటితో కూడా స్టైల్ అనేది చేసుకోవచ్చు. సో నేనేంటంటే ఇవాళ ఒక 4 to 5 డిఫరెంట్ జీన్స్ల పైన అయితే, ఎందుకంటే డిఫరెంట్ కంటెంట్ అని నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పానండి. అందుకే సో కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది కదా, మరి కాలేజెస్ కూడా ఓపెన్ అవుతున్నాయని చెప్పేసి ఇలా తీసుకున్నాను. సో ఇదైతే కనుక నేను షార్ట్స్ వీడియోలలో పోస్ట్ చేస్తాను వేసుకున్న తర్వాత లుక్ ఎలా ఉందనేది కూడా. సో నా డాటర్కి కూడా యూజ్ అవుతాయి కాబట్టి ఇలా తీసుకున్నాను అనమాట. ఇవన్నీ తన చాయిస్తోని తనకి సూట్ అవుతాయని తీసుకున్నవి. వీటిలో అన్నిటిలో కూడా కలర్స్ అవైలబుల్ అండ్ సైజెస్ కూడా అవైలబుల్. సో డిఫరెంట్ పేర్లు కూడా నాకు తెలియదండి, రకరకాలే వస్తూ ఉంటాయి. మీరు చూడండి డిస్క్రిప్షన్స్లో అయితే కనుక. అస్సలు డోంట్ మైండ్, నాకు రాకపోతే నేను సిన్సియర్గా ఒప్పుకుంటాను, మీకు తెలుసు కదా. అండ్ అమెజాన్లో కూడా రీసెంట్గా నేను స్క్రీన్ షాట్ త్రూ పిక్ ఇవ్వలేకపోయాను. ఇంట్రో కొంచెం లెంత్ అయ్యేలాగా ఉంది, బట్ నేను చెప్పాలి కాబట్టి చెప్పాలి. అండ్ బోర్ సౌండ్ కూడా వినపడుతుంది కదా అండి. వాటర్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. డైలీ ఒక బోర్ వేస్తున్నారు, కొంచెం నాయిస్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. కొంచెం అది కూడా ప్లీజ్ ఎక్స్క్యూజ్. అండ్ నేను స్లోగా అయితే కనుక నా బాబుని అడిగి నేర్చుకున్నాను ఎలా కంప్లీట్ పిక్ పెట్టాలని. ఈసారి ఈ మంత్లో వచ్చిన అన్నీ కూడా అమెజాన్ లాంగ్ స్క్రీన్ షాట్స్ త్రూ పిక్ విత్ డిస్క్రిప్షన్ విత్ ప్రైస్తో ఇచ్చానండి. సో నాకు చాలా బాగా అనిపించింది, అసలు ఇంత స్మార్ట్గా చేస్తారా అనేసి. అలాగే అది నాకు తెలియదని చెప్పాను 2-3 వీడియోలలో కూడా, స్లోగా నేర్చుకున్నాను. సో ఇది జీన్స్లలో వీటిని ఏమంటారని నాకు అంత డీటెయిలింగ్గా తెలీదు. ఇంకా సైజ్ వచ్చిందా, వేసుకున్నామా, తీసేసుకున్నామా, పిల్లలకి నచ్చిందా, అమౌంట్ పే చేసేసుకున్నామా, ఎక్కడన్నా మాల్స్లో తీసేసుకున్నారా, ఇప్పించేసినామా, నాకు అంతే తెలుసు. సో లైక్ వీటిలో డెనిమ్స్ ఉంటాయని తెలుసు, షేడ్స్ ఉంటాయని తెలుసు, సో డిఫరెంట్గా ఉంటాయని తెలుసు, కానీ వీటి పేర్లేంటి అంత డీటెయిలింగ్గా నేను చెప్పలేనండి. డిస్క్రిప్షన్ మాత్రం చూడండి ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఇది. అండ్ రిక్వెస్ట్ కూడా, ఇదైతే కనుక ఎలాస్టిక్ ఫిటెడ్తో వస్తే కనుక వచ్చేసింది. డిస్క్రిప్షన్స్ మీరు చూసుకోవచ్చు. ఇలా పాకెట్ ఒక ఫ్రంట్ లాగా వచ్చిందండి దీనికైతే కనుక వన్ సైడ్లో. సో ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించి నేను ఇలా తీసుకున్నాను. కాటన్ లాగా అనిపిస్తుంది ఇది మెటీరియల్ అయితే కనుక. ఇది డిఫరెంట్గా ఇప్పుడంతా కూడా ఇట్లా బూట్ టైప్ ఇట్లా మంచి ఇట్లా ఫ్లేర్ ఉన్నదే వేసుకుంటున్నారు కాబట్టి ఇలా ఒకటి తీసుకున్నానండి. ఇది ఇంతే. ఇంకా దీని గురించి నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అదే చీరలు అనుకోండి, పళ్ళు అని, బ్లౌజ్ అని, డిజైన్ అని మస్తు చెప్తుండేదాన్ని మీకు. బట్ ఇదైతే కనుక ఫ్రంట్ వచ్చేసి ఇలాగ పాకెట్తో కొంచెం సింపుల్ స్టైలిష్ లాగా వచ్చింది. ఓ మై గాడ్, అది కూడా పాకెట్ షేపే, ఓన్లీ పాకెట్ షేపే తప్ప పాకెట్ ఓపెన్ అవుతుందా అండి? ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇచ్చారనమాట. బటన్ గిటన్ ఏం లేదు, ప్లెయిన్గా స్టిచ్డ్ పైన అయితే కనుక తెలుస్తుంది. 2 సైడ్ ఫ్రంట్కి వస్తుంది అనమాట. సైడ్లో ఒక ఫోటో పెడతానండి చూడండి మీరు. సో అలా వచ్చిందనమాట. సో కలర్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ వన్. వేసుకున్న లుక్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. దీనిపైన కూడా ఒక షర్ట్ లాంటిది తీసుకున్నానండి. సో ఇది కూడా అయితే కనుక క్వాలిటీ చాలా బాగుంది, అసలు సూపర్ ఉందండి క్వాలిటీ. చక్కగా అనిపిస్తుంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ కంఫర్ట్ మెటీరియల్ పైన షర్ట్ ఇది డెఫినెట్గా ట్రై చేయొచ్చు. హాఫ్ హ్యాండ్స్ పైన అయితే కనుక వస్తుంది. సాఫ్ట్ మెటీరియల్ పైన ఇట్లా మనకైతే కనుక షర్ట్ అనేది తీసుకున్నాను. ఒకవేళ లైట్ కలర్స్ పైనకి వాటికి తీసుకోవాలనుకుంటే మీరు హ్యాపీగా షాపింగ్ చేసేసుకోండి. మెటీరియల్ సూపర్ ఉంది. సైజెస్ దీంట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు నేను తీసుకున్నది అయితే కనుక ఎల్ సైజ్. సో కంఫర్ట్గా ఉంది.
అండ్ దీంట్లో అయితే కనుక ఇంకొక జీన్స్ వచ్చేసి మనకి ఇట్లాగా షేడ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఇది కూడా కలర్ డిఫరెంట్గా ఉంది షేడ్. మీకు ఇప్పుడంతా ప్లెయిన్ షేడ్ లైక్ ఇట్లా వెడల్పు కట్స్ ఇట్లా వేసుకుంటున్నారు కదా అండి, దాని ప్రకారంగా తీసుకున్నాను. ఇది కూడా ఒక డిఫరెంట్ మెటీరియల్ పైన వచ్చింది. ఇదైతే కనుక ఎలాస్టిక్ ఫిట్టెడ్ ప్యాటర్న్ అనమాట. 32 సైజ్ తీసుకున్నాను. ఫ్రంట్ అయితే కనుక మనకి పాకెట్స్ వచ్చేసి ఇక్కడ వస్తున్నాయి, మనకి 2 పాకెట్స్ వచ్చాయి అండ్ ఫ్రంట్ జిప్తో వచ్చింది. సైజెస్ దీంట్లో కూడా ఉన్నాయండి అండ్ కలర్స్ కూడా ఉన్నాయి. మీరు చూడండి ఒకసారి, నచ్చింది అనుకుంటే కనుక పిక్ చేసుకోండి. ఇది కంప్లీట్గా అయితే కనుక జీన్స్ డెనిమ్ క్వాలిటీ బాగుందండి. షేడ్ ఇంకా కొంచెం ఎల్లో షేడ్ లైక్ అట్లా మిక్స్ ఉందన్నమాట కొంచెం అంతా. క్లోజప్ లుక్లో కూడా చూపిస్తున్నాను. ఇంతకన్నా డీటెయిలింగ్ అయితే మన వల్ల అస్సలకే కాదు. సో నెక్స్ట్ అయితే కనుక మరొకటి అండి, ఇది కొంచెం యాష్ కలర్ మిక్స్ పైన అయితే కనుక వచ్చింది. ఇది కూడా జీన్స్లోనే. ఇది కూడా అయితే కనుక ఇట్లా కట్ వచ్చేసి ఇట్లా వెడల్పులోనే వచ్చింది. ఇప్పుడు అంతా కూడా ట్రెండ్ ఇవే నడుస్తున్నాయి అని చెప్పింది నా డాటర్. సో దానికోసం దానికి ఇలాగే షాపింగ్ చేశాను మొత్తం అన్నీ కూడా. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి. ఇది కూడా క్వాలిటీ క్లాత్ చాలా బాగుంది, మంచి క్వాలిటీ డెనిమ్, సింగిల్ కలరే. ఇదన్నా కొంచెం షేడ్ ఉందేమో కానీ సో ఇదైతే కనుక మనకి కంప్లీట్ ఇట్లాగా ప్లెయిన్ పైన వస్తుంది. జిప్ మార్ట్ కూడా క్వాలిటీ చాలా బాగుంది అండ్ బటన్తో వచ్చింది. చక్కగా అయితే కనుక వేసుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి ఇలా ఫ్రంట్ పాకెట్ది అండ్ బ్యాక్ పాకెట్ది కూడా చూస్ చేసుకుంది. తను చూస్ చేసుకుందివేనండి. సరే హెల్ప్ఫుల్ అవుతాయి, కాలేజ్ అంతా కూడా ఓపెన్ అవుతాయి కదా అనేసి మన వాళ్ళకైతే కనుక షేర్ చేస్తున్నాను. అండ్ అమెజాన్ క్వాలిటీ మీ అందరికీ తెలుసు, ట్రస్టెడ్ ఉంటుంది అండ్ హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. సో సైజ్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మీరు ఎక్స్చేంజ్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అయితే కనుక ఇది ఒకటి తీసుకున్నానండి. ఇది కూడా డెనిమ్ ఫ్యాబ్రిక్లో డార్క్ బ్లూ కలర్ పైన అయితే కనుక ఇది కూడా మంచిగా అనిపించింది కలర్ కాంబినేషన్ నాకు. సో నాకు చూపించింది అన్నీ కూడా. వన్స్ నేను ఓకే అన్న తర్వాత తను ఆర్డర్ ప్లేస్ చేసుకుందనమాట అమెజాన్లో. ఇది కూడా అయితే కనుక ఎలాస్టిక్ ఫిట్టెడ్ అండి అండ్ ఇది కూడా 32 సైజ్ పైన పెట్టుకుందనమాట. ఇదైతే కనుక మీకు వన్ సైడ్లో ఇలా వస్తుంది ప్యాటర్న్. దీనికి పాకెట్స్ అయితే రాలేదండి, ఓన్లీ ప్లెయినే మనకి కంప్లీట్గా. ఇది బడ్జెట్లోనే ఉన్నాయి, పెద్దగా అయితే ఏది ఎక్కువ ప్రైస్లో ఏం తను తీసుకోలేదు. 700 లైక్ బిలోలోనే ఉన్నాయి అన్నీ కూడా. సో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ స్టైల్స్ ప్రకారంగా అయితే కనుక ఒక 4 to 5 జీన్స్ అయితే షాపింగ్ చేసింది విత్ 1 షర్ట్ అనమాట. అవే షేర్ చేశానండి. ఎప్పుడు శారీస్, అందుకే స్టార్టింగే చెప్పాను డిఫరెంట్ వీడియో అవ్వబోతుంది అనేసి. శారీస్ లైక్ జ్యువెలరీ, ఎప్పుడు కూడా కిచెన్ రిలేటెడ్ ఇట్లా అన్నీ చూపిస్తాను కదా. సో అప్పుడప్పుడు కొంచెం కాలేజ్ అమ్మాయిలు కూడా కావాలి, కాలేజ్ అన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయి అని ఇలా షాపింగ్ చేసింది షేర్ చేశాను. ఇదండి మన వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఈ ఫ్యాబ్రిక్ వాటిని ఏమంటారంటే దాని గురించి ప్లీజ్ ఈ ఒక్క వీడియో కోసం కొంచెం డిస్క్రిప్షన్ చూసుకోండి. సో ఇదైతే కనుక మళ్ళీ చెప్తున్నాను, రిక్వెస్ట్ అని. మళ్ళీ కలుద్దాం. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.